ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ సినిమాకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా పూరి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, పవర్ఫుల్ డైలాగ్స్, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా యువతను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే ఆయనను డాషింగ్ డైరెక్టర్ అని పిలుస్తారు. బద్రితో దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించిన పూరి ఈడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావు, రవితేజ, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. కానీ మీకు తెలుసా, పూరి కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిన ఈడియట్ సినిమా విడుదలకు ముందు పరిస్థితి అంత సులభంగా లేదు. షూటింగ్ పూర్తయింది, సెన్సార్ కూడా అయిపోయింది, అన్ని సెట్ అనుకున్న సమయంలో ఊహించని ఫీడ్బ్యాక్ వచ్చింది. ప్రముఖ ఎడిటర్ కె వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమా పూర్తయ్యాక ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులకు ప్రివ్యూ షో వేశారు. సినిమా చూసిన తర్వాత అందరూ బాగుంది అని చెప్పినా వారి ముఖాల్లో ఆ మాటలపై నమ్మకం కనిపించలేదట. అదే పూరి జగన్నాథ్కు అనుమానం కలిగించింది. ఎందుకలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి మరింత లోతుగా అడిగితే అస్సలు విషయం బయటపడింది. సినిమా మొత్తం ఒకే ఎనర్జీతో, ఒకే లౌడ్ టోన్లో వెళ్తుందని, ప్రేక్షకులకు కాసేపు రిలాక్స్ అయ్యే బ్రీతింగ్ స్పేస్ లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. హీరో రవితేజ యొక్క హై ఎనర్జీ డెలివరీ కూడా దానికి కారణమని చెప్పుకొచ్చారు. మరికొందరైతే సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా సూటిగా చెప్పేశారట. ఈ మాటలు ఎవరికైనా షాక్ ఇస్తాయి, కానీ పూరి మాత్రం పానిక్ అవ్వలేదు. సమస్య ఏంటో అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ వెతికారు. అప్పుడు పూరి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చెప్పారు. తన టీంను పిలిచి మనం మణిరత్నం స్టైల్ ఫాలో అవుదామా అని అడిగారట. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆయన చెప్పిన లాజిక్ మాత్రం జీనియస్ అనిపించకుండా ఉండదు. మణిరత్నం సినిమాలో కథ సీరియస్గా సాగుతున్నప్పటికీ మధ్యలో కథతో నేరుగా సంబంధం లేకుండా చిన్న కామెడీ లేదా లైట్ మూమెంట్స్ పెడతారని, దాంతో ప్రేక్షకులు కాసేపు నవ్వుకొని మెంటల్గా రిలాక్స్ అవుతారని పూరి వివరించారు. మన సినిమాకి కూడా అలాంటి బ్రేకులు కావాలి, మధ్యలో కొన్ని కామెడీ సీన్లు పెడితే ఆడియన్స్ ఎంగేజ్ అయిపోతారు అని చెప్పారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అప్పటికే సినిమా సెన్సార్ పూర్తయింది, ప్రివ్యూ షోలు కూడా పడ్డాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఏ మార్పులు చేయడానికి భయపడతారు. కానీ పూరి జగన్నాథ్ రిస్క్ తీసుకున్నారు. వెంటనే కొత్తగా కొన్ని కామెడీ సన్నివేశాలు షూట్ చేయాలని నిర్ణయించారు. ఆ సీన్ల కోసం అలీను తీసుకున్నారు. ఇక అలా షూట్ చేసిన వాటిలోనే తర్వాత కల్ట్ స్టేటస్ పొందిన ఇసుక కామెడీ సీన్ కూడా ఉంది. ఆ కామెడీ ట్రాక్ సినిమా రిథంను పూర్తిగా మార్చేసిందట. ప్రేక్షకులు కథలో వచ్చే ఇంటెన్సిటీ నుంచి కాసేపు బయటకు వచ్చి నవ్వుకునే అవకాశం దొరికింది. అదే సినిమా ఎమోషనల్ కనెక్ట్ను కూడా మరింత బలంగా చేసింది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చెప్పిన ప్రకారం ఈ చిన్న మార్పే ఈడియట్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లిందట. చివరికి సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయి రవితేజ కెరీర్ని మార్చేసింది. ఈడియట్ సక్సెస్తో పూరి జగన్నాథ్కు ఒక విషయం బాగా అర్థమైంది. ప్రేక్షకులను ఎప్పుడు ఒకే మూడ్లో ఉంచకూడదు. అందుకే ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముద్రు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కూడా ఇదే ఫార్ములాను చక్కగా ఉపయోగించారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలో పూరి స్టైల్లో చూపించారు. అందుకే అంటారు, గొప్ప దర్శకుడు సినిమా తీయడమే కాదు ఆడియన్స్ మైండ్ సెట్ను కూడా చదవగలగాలి అని. ఈడియట్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథ విన్నాక పూరి జగన్నాథ్ ఎందుకు డాషింగ్ డైరెక్టర్ అనిపిస్తాడో మరోసారి అర్థమవుతుంది. మరి ఈ సీక్రెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు.